సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడేసరికి పార్టీల మధ్యలో పొత్తులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే టీడీపీ జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరుకుంది. సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు సమాచారం. మరో 2 విడతల సమావేశాల తర్వాత సంక్రాంతి వరకు ఇది ఒక కొలిక్కి రానుంది. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఇద్దరు నేతలు సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడి నుంచి బరిలోకి దిగాలి అన్న అంశాలపైన నేతలు విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం అంశాలు పెట్టాలి, దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదలైన అంశాలపై ఇద్దరి మధ్య చర్చ కొనసాగింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి, ఎప్పటి నుంచి వాటిని ప్రారంభించాలనే అంశాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. అన్నీ ఒక కొలెక్కి వచ్చిన తర్వాత బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఇదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందని, రాజధానిగా అమరావతి ఉంటుందని, 3 నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి ఓట్ల అక్రమాలపై అధికార వైఎస్ఆర్సీపీని ఎంటగడుతున్నాయి. వివిధ అంశాల్లో అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవడంతో పాటు అసత్య ప్రచారాల్ని ఎలా తిప్పికొట్టాలనే విషయంలో కార్యకర్తలకు ఇరు పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రకటించారు.